కన్నా లక్ష్మీనారాయణ గారిని 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాము. ఓన్లీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరికీ కూడా నా నమస్కారం. ఈ మధ్య ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి మాట ఈ సందర్భంగా మరి మీరందరూ కూడా మరి తింటానికి సంకోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. 2 మాటల్లో చాలా చక్కగా ఇంట్లో చంటి బిడ్డలు కూడా చక్కగా ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద వచ్చింది. చికెన్ తినకూడదు అంటే ఎవరికి వాళ్ళు సింపుల్ గా ఎవరికి చెప్పకుండా ఇంకో చోట చదువుకుంటున్నారు, కానీ ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా తినడం మాత్రం ఎవరు ఆపలేదన్న ఆలోచన. ఎందుకంటే గుంటూరు చికెన్ బిర్యానీ ఎక్కువగా అమ్ముతారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు అడిగితే సేల్ మాత్రం తగ్గలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రజానికానికి చూస్తే కూడా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా చిన్నపిల్లలు కూడా దీనివల్ల ఎవరికి ఎఫెక్ట్ లేదు అని ప్రమోట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఒక ట్రేడర్ గా, ఒక బిజినెస్ టెంపరేచర్ తో బాయిల్ చేసుకొని తినాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాని మీద కూడా ఈ ట్రేడర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ షాపుల్లో డిస్ప్లేలో కంపల్సరీ పెట్టమని చెప్పి ఈ డయాస్ మీద ఉన్నటువంటి ట్రేడర్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మూఢనమ్మకాలన్నీ వెళ్ళిపోతే మనం ఒక మంచి టేస్టీ ఫుడ్ ని మిస్ అయిపోతున్నాం. ఆ ఫీలింగ్ ఉండదు. సో బోన్ చూపిస్తూ మీకు రాలేదంటారు, ఎలా నమ్మేది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి చాలా షెడ్యూల్, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటుంది, హాస్పిటల్లో బిజీ టైం, అలాగే ప్రతి ఒక్కరికి ఎవరికి ఉండే వచ్చి అనుకుంటే అన్నీ కూడా పక్కన పెట్టి సో మా ప్రజల కోసం ఒక మంచి పౌష్టిక ఆహారం మనం మిస్ అయిపోతున్నాము, అది మిస్ అవ్వకూడదని చెప్పడానికి ఓకే. మరొక ముఖ్య అతిథులు సక్కు ధర్మతేజ గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నామండి. ధర్మతేజ, ఫేక్ న్యూస్ ఇప్పుడే కాదు, వచ్చే సంవత్సరం కూడా వస్తుంది, నమ్మద్దు దయచేసి. థ్యాంక్ యూ. హలో, యా, నేను రామకృష్ణ సార్ స్టూడెంట్. నేను భాషం స్కూల్ అనేది డాక్టర్ని. సో ప్రతి పేషెంట్ వచ్చి అందరికీ టాబ్లెట్లు రాసిన తర్వాత చివరిలో సార్ మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాను అంటున్నారు. ఏంటండి అంటే, సార్ గుడ్డు తినొచ్చా అంటున్నారు. ఎందుకండి ఈ క్వశ్చన్ అంటే, చికెన్ బర్డ్ తినొచ్చా అంటున్నారు. నిర్మోహమాటంగా ఖచ్చితంగా రోజు గుడ్డు తినండి, కొంచెం లేకుండా గుడ్డు తినొచ్చు, చికెన్ తినొచ్చు. బీ హెల్దీ, ఈట్ హెల్దీ. డాక్టర్ మమతా, రాయపాటి మమతా గారిని కార్యక్రమం గురించి మాట్లాడుతుందో కోరుతున్నాను. సత్తులు మాధవి గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతున్నారు. ఇండియాలో మ్యాక్సిమం ఇష్యూ ప్రోటీన్ గురించి చాలా మంది పిల్లలకు కూడా ప్రోటీన్ అనేది సరిగ్గా అందక వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారు. బ్రదర్ ఎవరైనా బైక్ ఎక్కారంటే మెరిన్ షర్ట్ అడ్డు చేతితో పీస్ పట్టుకొని బైక్ ఎక్కాడు. బ్రో దిగాలి. సో అలాగే వచ్చేసి ఈ కానీ కొంచెం ఇబ్బంది పెట్టకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినండి. బాగాలేదు యాక్చువల్గా ఫుడ్ గురించి ఎన్నిసార్లు చెప్తుంటే నాకు ఏదైనా ఉంది. సో అందుకని చక్కగా అందరూ తినండి, కొంచెం
తోసుకోకుండా పక్కవారిని ఇబ్బంది పెట్టకుండా తినండి. థ్యాంక్ యూ. వాస్తవాలు లేని రేషన్ పెట్టారు. బాబు మెరూన్ షర్ట్, మెరూన్ షర్ట్, బాబు మెరూన్ షర్ట్. అసోసియేషన్ ఈ ఏర్పాటు చేసింది. అందువల్ల దీన్ని గమనంలో పెట్టుకొని మేడం ఈ ఎలక్షన్స్ ట్రైనింగ్స్ బర్డ్ ఫ్లూ గురించి సెంట్రల్ టీం రావడం వలన మరి డైరెక్టర్ గారు అని మరి రైతులు పెద్దవాళ్ళు అలాగే ట్రైనర్స్ అధికారులు నిజంగా